హలో గైస్, ఇప్పుడైతే మన పరదేశీ పిల్లోడు యూట్యూబ్ కూడా వచ్చేసిందనమాట. దీంట్లో అయితే నా న్యూయార్క్ వ్లాగ్ని చూపిపోతున్నాను. దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ మై న్యూయార్క్ సిటీ ట్రిప్ అనమాట. ఫస్ట్ అయితే మనం మన రూమ్ నుంచి మేము నెవార్క్లో రూమ్ తీసుకున్నాం. నెవార్క్లో అయితే చీప్ అని. సో ఫస్ట్ అయితే నెవార్క్ పెన్ స్టేషన్ అనమాట. నెవార్క్ పెన్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్స్ వస్తాయి అనమాట. న్యూయార్క్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. సో ట్రైన్ అయితే తీసుకొని న్యూయార్క్ సిటీకి వెళ్ళిపోయాం. ఇది న్యూయార్క్ మెట్రో స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా అలా మొత్తం చూసుకుంటూ మా దగ్గర అయితే ఒక చెక్ లిస్ట్ ఉందన్నమాట. ఆ ప్లేసెస్ చూద్దామని చెప్పి అన్ని నోట్ చేసుకున్నాము. సో అకార్డింగ్లీ ఏదైతే దగ్గర ఉందో దాన్ని ఫస్ట్ విజిట్ చేద్దామని చెప్పి ఫస్ట్ అనుకున్నాం. ఫస్ట్ అయితే టైమ్స్ స్క్వేర్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా అలా రోమ్ చేస్తూ సిటీ మొత్తం టైమ్స్ స్క్వేర్ అయితే చూసాము. ఆ వ్లాగ్ అయితే నా రీల్లో పెట్టాను, నా ఇన్స్టా పేజ్లో. ఆ టైమ్స్ స్క్వేర్ తర్వాత వెంటనే మన వెజల్ చూసామన్నమాట. సో వెజల్కి అయితే రావాలనిపించింది. వెజల్ వచ్చాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ $10 అంతా ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ వెజల్ అనేది చాలా పొడుగు ఉంటుంది. బట్ యాక్చువల్లీ మమ్మల్ని లాస్ట్ ఫ్లోర్ వరకు పంపిలేదు. చూడొచ్చు ఇక్కడ మీరు నెట్లు వేసారు. ఎందుకంటే లైక్ ఒక 6 months అగో ఏమో ఒక అతను పైకి వెళ్ళిపోయి దూకి సూసైడ్ చేసుకున్నాడంట. ఆ భయంతో వీళ్ళు నెట్స్ వేసేసారు. సో లాస్ట్ ఫ్లోర్ వరకే తెల్లలేకపోయాము. లాస్ట్ బట్ 1 floor వరకు అయితే వెళ్ళి మీకు చూపిస్తున్నాను. ఇదంతా వెజల్ నుంచి వ్యూ. ఈ సైడ్ ఉంది కదా, ఈ లేక్కి ఆపోజిట్ సైడ్ ఉండేది అయితే నెవార్క్. మనం ఉండేది ఇప్పుడు న్యూయార్క్కి మధ్యలో ఇలా ఈ లేక్ అయితే ఉంటుంది. ఈ వ్యూ అయితే చూడొచ్చు మీరు, ఎంత బాగుందో అంత పైనుంచి. లైక్ ఆ క్రూజ్ వెళ్తూ హెలికాప్టర్స్ క్రూజ్ ఎప్పుడు ఫుల్ హ్యాపీనింగే, మనకు తెలిసిందే కదా న్యూయార్క్. సో హెలికాప్టర్స్ క్రూజ్ అని కామన్. సో ఈ వెజల్ వెంటనే వెజల్కి ఆపోజిట్గానే మన ఎడ్జ్ అయితే ఉందన్నమాట. ఇక్కడికైతే వచ్చి మన మ్యాగ్నోలియా బేకరీలో ఒక కేక్ అయితే తినేసి వెజల్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది వెజల్కి ఎంట్రన్స్ అనమాట. దీనికి కూడా సమ్ $40 ఎంత ఉంటుంది ఎంట్రీ ఫీ. చెకింగ్ చూడండి ఎంత పకడ్బందీగా ఉందో. న్యూయార్క్లో ఎంట్రా అంటే మనకి వెజల్ కానీ వన్ వరల్డ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే చెకింగ్ చాలా ఎయిర్పోర్ట్ చెకింగ్ టైప్లో చేస్తారు. అంటే మన సూట్, షూస్, ఎవ్రీథింగ్, బెల్ట్ అన్నీ తీసి పెట్టి చెకింగ్ చేసి పంపిస్తారు మనల్ని. చాలా పకడ్బందీగా అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడండి మన వ్యూ అయితే అస్సలు అమేజింగ్ ఉంది. న్యూయార్క్ వ్యూ పైనుంచి వెజల్ నుంచి మేము ఫస్ట్ వెజల్కి వెళ్ళడానికి రీజన్ ఏంట్రా అంటే వన్ వరల్డ్ సిటీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి కూడా న్యూయార్క్ని అయితే చూడొచ్చు. బట్ ఎడ్జ్ నుంచి మీరు చూస్తే కనుక మీకు లైక్ విజువల్ చాలా క్లియర్ ఉంటుంది. అండ్ ఆల్సో లిటరలీ మీకు బయటికి వెళ్ళొచ్చు మనం. సో గాలి మిమ్మల్ని కొడుతూ అంత హైట్లో లైక్ ఒక 1500 అంత ఫీట్ అబవ్లో మనకి గాలి మనల్ని కొడుతూ ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంటుంది. నేనైతే ఒక రీల్ కూడా చేశాను ఈ పైన. ఆ రీల్లో మీరు చూడొచ్చు గాలి ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో. లిటరలీ ఒక్కొక్కరు ఫొటోస్ అయితే చాలా బాగా దిగుతున్నారు. వాళ్ళని చూడండి, గాలికి వాళ్ళ జాకెట్స్ అని ఎలా ఎగిరిపోతున్నాయో. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దూరంగా ఉంది కదా, అది ఒక ఐలాండ్ లాగా, అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది న్యూయార్క్కి మధ్యలో ఉంటుంది. నెవార్క్ అంటే మన న్యూజెర్సీలో ఒక సిటీ అది. సో మనం యాక్చువల్లీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వయా న్యూయార్క్ వెళ్ళొచ్చు, వయా న్యూజెర్సీ వెళ్ళొచ్చు. న్యూజెర్సీ నుంచి వెళ్ళడానికి ఒక ప్రైస్ ఉంటుంది, న్యూయార్క్ నుంచి వెళ్ళడానికి ఒక ప్రైస్ ఉంటుంది. జనరలీ ఐ వుడ్ కన్సిడర్ గోయింగ్ త్రూ న్యూయార్క్ ఇట్ సెల్ఫ్. నేను కూడా ఈవెన్ న్యూయార్క్ వచ్చే వెళ్ళాను, ఎందుకంటే సిటీ చూసినట్టు ఉంటుంది, ప్లస్ మీకు వ్యూ కూడా చాలా బాగుంటుంది న్యూయార్క్ సైడ్ నుంచి వెళ్తే. ఇక్కడైతే చూడండి మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. దీనికి కూడా వెళ్ళాం, దీనికి సన్సెట్లో వెళ్ళామంటే దీని నెక్స్ట్ వెళ్ళింది. ఈ వ్లాగ్లోనే వస్తుంది ఆ పార్ట్ కూడా. జనరల్లీ నేనైతే ఈ గ్లాసెస్ లేకపోతే బాగుండు అనుకున్నాను, కానీ గ్లాసులు లేకపోతే మనం పడామంటే ఇంకా మనం దొరకము. గాలి అయితే చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో గాలి అయితే, చూసారా? ఫుల్ అసలు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది మీకు. అంత హైట్లో ఒక్కసారిగా ఆ బిల్డింగ్స్, ఆ ఎయిర్ అంతా. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్ అనుకుంటా. దుబాయ్లో ఉండే బుర్జ్ ఖలీఫా అయితే టాప్ 1 ఐ థింక్. దాని తర్వాత ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్. దానికి తోడు ఇంకా న్యూయార్క్లో ఉండడం అనేది మనకి ఇంకా బెనిఫిషియల్. లైక్ మన వ్యూ కానీ అంతా కానీ చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను మిగతా వ్లాగ్స్ని కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ అవి టైం తీసుకుంటున్నాయి. నేను Day 1 అయితే చేసేస్తున్నా, కానీ Day 2, Day 3 వాటన్నిటివి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం అయితే తీసుకుంటుంది. సో నేను కొద్దిగా స్లోగా అప్లోడ్ చేస్తాను. Day 2, Day 3 బ్లాగ్స్ కానీ రీల్స్ కానీ రెండు
సో అందుకే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, నా పరదేశీ పిల్లోడు పేజ్ని, అండ్ ఆల్సో యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను కానీ రిలీజ్ చేస్తే మీకు వెంటనే అప్డేట్ వస్తుంది కాబట్టి. చూడండి హెలికాప్టర్ ఎవ్రీథింగ్, అంటే మీకు ఎలా చెప్తాం, మనం హెలికాప్టర్ ఎగిరేది చూసుంటాము ఆర్ఎల్స్ ఐడియల్గా చూసుంటాము. మీకు ఇక్కడ చూడండి లైక్ ఎగరడానికి ఎలా ప్రిపేర్ అవుతుంది, అంతా లైక్ రియలిస్టిక్గా ఉంటుంది సిటీ అనేది. చాలా రియలిస్టిక్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ రియల్ వరల్డ్ అనుకోండి. చాలామంది జోక్స్ కూడా వేస్తారు, ఇలా వీదుకుంటూ న్యూజెర్సీకి వెళ్ళిపోవచ్చు కదా అని, కానీ అది కష్టము. ఇక చూడండి ఇంకో హెలికాప్టర్ అయితే వెళ్తూ ఉంది. ఇది ఐ థింక్ ఇది పోలీస్ వాళ్ళది, కాప్స్దే అనుకుంటా ఐ థింక్. మనకి న్యూయార్క్లో అయితే హెలికాప్టర్స్, క్రూజింగ్స్, ఎవ్రీథింగ్ మనకి చాలా రెగ్యులర్గా కనిపిస్తాయి అన్నమాట. ట్రాఫిక్ అయితే చూడండి చాలా రెగ్యులర్గా ట్రాఫిక్ అయితే, మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోనే ట్రాఫిక్ మామూలుగా ఉండదు, ఇంకా న్యూయార్క్లో తగ్గుతుందో చెప్పండి. న్యూయార్క్లో అయితే రోడ్ ట్రాఫిక్, సీ ట్రాఫిక్, ఎవ్రీథింగ్, అంటే క్రూజులు, వెహికల్స్కి వెహికల్స్ పోటీపడి వెళ్తూ ఉంటాయి. నాకు తెలిసి ఇంకొంతకాలం పోతే ఎయిర్ ట్రాఫిక్ అని కూడా పెడతారేమో, ఇన్ని హెలికాప్టర్స్ ఒక్కసారిగా తిరిగేసరికి. ఇక్కడైతే చూడండి చాలా బ్రిడ్జెస్ అయితే మనం చూడొచ్చు. న్యూయార్క్లో జనరల్లీ ఫేమస్ బ్రిడ్జెస్ అంటే మనకు తెలిసింది బ్రూక్లిన్ బ్రిడ్జ్, అది కాకుండా మ్యాన్హాటన్ బ్రిడ్జ్. కానీ అది కాకుండా చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి, అది మీకు తెలుసో లేదో. బట్ అంటే అవి బ్రూక్లిన్ ఫేమస్ అవడానికి రీజన్ ఏంటంటే న్యూయార్క్ని బ్రూక్లిన్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి. మ్యాన్హాటన్ ఎందుకురా అంటే మ్యాన్హాటన్ అనే స్ట్రీట్కి అది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి. మ్యాన్హాటన్ అనేది జనరలీ చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే ఈవెన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో అక్కడ కూడా మ్యాన్హాటన్ డిస్టెన్స్ అని వస్తూ ఉంటాయి. నేనైతే నా మాస్టర్స్కి వచ్చాకే తెలుసుకున్నా మ్యాన్హాటన్ డిస్టెన్స్ అనేది. నాకు ఇండియాలో అయితే ఎక్కడ నేను చదవలేదు దాని గురించి. నేను యాక్చువల్లీ మ్యాన్హాటన్ డిస్టెన్స్ గురించి చదవడం వల్లే మ్యాన్హాటన్ చూద్దామని ఎక్సైట్ అయ్యి మరీ వచ్చాను. ఇక్కడైతే చూడండి వన్ వరల్డ్ సెంటర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఎడ్జ్ అయితే కంప్లీట్ చేసుకొని మనమైతే స్ట్రీట్ వాక్ ద్వారా లిటిల్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. ఇది ఎడ్జ్కి చాలా దగ్గరగానే ఉంటుంది. ఈ లిటిల్ ఐలాండ్ అంటే ఏం లేదు, ఈ వ్యూ పాయింట్స్ చాలా బాగుంటుంది ఈ లిటిల్ ఐలాండ్లో. ఇలా పెద్దవాళ్ళంతా కూర్చోవడానికి, అలా వ్యూ ఎంజాయ్ చేయడానికి, సిటీ వ్యూ కానీ సన్సెట్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి అసలు సన్సెట్ ఇక్కడైతే ఎంత బాగుంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజువల్స్ చూస్తేనే. నేను సన్సెట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి వెళ్ళానే కానీ నా ట్రిప్ కానీ ఒక 2-3 వీక్స్ ఉంటే నేను ఇక్కడే సన్సెట్ ఒకరోజు ఎంజాయ్ చేసే వెళ్ళుంటాను. ఇక్కడికైతే చూడంండి చాలా వరకు కపుల్సే వచ్చారు. నేనంటే సింగిల్ కానీ కాబట్టి సింగిల్గా వచ్చాను, నేను మా ఫ్రెండ్తో వచ్చాను. కపుల్స్కి నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అఫ్కోర్స్ యూత్కి బాగుంటుంది అనుకోండి, అంటే మన యూత్ ఎక్కువ ఇలాంటి ప్లేసెస్ కంటే ఫుల్ ఎంజాయ్ చేసి హ్యాపీనింగ్ ఉండే ప్లేసెస్సే కోరుకుంటారు అనుకుంటారు. కానీ ఇది చూడండి అంత పీస్ఫుల్గా అసలు అదిగోండి వన్ వరల్డ్ సెంటర్. దీనికైతే డే 2 వ్లాగ్లో చూపిస్తాను వన్ వరల్డ్ సెంటర్ ఎలా ఉంటుంది అనేసి. డే 2 వెళ్ళా నేను, సెకండ్ డే వెళ్ళా. అసలు వ్యూ చూడండి ఎంత ఆసమ్గా ఉందో. ఇదిగోండి క్రూజ్, చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే. యూ కెన్ సీ హియర్. చాలామంది నన్ను ఫొటోస్ అది ఇదని కూడా అడిగారు. నాకైతే ఫ్రీగా నా పేజ్ ప్రమోషన్స్ కూడా అయిపోయాయి ఇక్కడికి న్యూయార్క్ రావడం వల్ల. లైక్ చాలామంది నా ఫొటోస్ అవి ఇవి చూసి బాగున్నాయి, ఎలా ఇది ఎలా తీస్తున్నావు అని అడిగినప్పుడు నేను చెప్పా ఇలా పేజ్ ఉందని. సో యాక్చువల్ చెప్పాలంటే న్యూయార్క్ బ్లాగ్ వల్ల కొద్దిగా మనకి ఫాలోవర్స్, మెయిన్లీ ఫారెన్ ఫాలోవర్స్ కూడా పెరిగారని చెప్పొచ్చు. ఆ తర్వాత అయితే మనము ఇంకొక ట్రైన్ తీసుకొని ఇంకా డైరెక్ట్ మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి వెళ్ళాలి సన్సెట్ చూడడానికి అని చెప్పి అయితే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇదైతే మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనమాట. స్టార్టింగే దాని యొక్క మినియేచర్ పెట్టారు. ఇక్కడ కూడా మనం చెప్పినట్టు ఎయిర్పోర్ట్ చెకింగ్ అయ్యింది. ఇంకా జస్ట్ ఊరికే ఒక వ్యూ చూపించారంటే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది ఎంత ఫేమస్, ఏ సినిమాస్లో ఏ గేమ్స్లో స్పైడర్ మ్యాన్ అలాంటి వాటిలో వాడారు కదా, అవన్నీ స్క్రీన్స్ మీద ఎలా చూపించారనమాట మనకి. లైక్ మూవీస్, గేమ్స్, కార్టూన్స్, యూ కెన్ సీ దట్. అలా మొత్తం లోపల ఒక టూర్ వేసిన తర్వాత లైక్ ఈ గాడ్జిల్లా మూవీలో కూడా వాడారంట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని రిఫరెన్స్గా, అది చూపించారు. ఇక్కడైతే సెలబ్రిటీస్, ఇంగ్లీష్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. లైక్ మన హ్యూజ్ జాక్మ్యాన్, టోనీ స్టార్క్, ఎవ్రీవన్. కరెక్ట్గా మనమైతే సన్సెట్ టైంకి వచ్చేసాం ఇక్కడికి. అసలు సన్సెట్ వ్యూ అయితే న్యూయార్క్ సిటీలో ఆసమ్ సెక్సీ అని చెప్పచ్చు. అసలు చూడండి ఆ సన్సెట్ ఇంకా నైట్ స్టార్ట్ అయింది అప్పుడే, లైట్లన్నీ వేసేసి అసలు సిటీ మొత్తం ఫుల్ గ్లోలో. అసలు న్యూయార్క్ అంటే మీకు అప్పుడు అసలు చెప్పాలంటే న్యూయార్క్ తిరగడం కంటే టాప్ వ్యూలోనే మనకి ఇంకా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది న్యూయార్క్ చూడడం. న్యూయార్క్ అనేది యాక్చువల్లీ చాలా మంచి హ్యాపెనింగ్ సిటీయే,
న్యూయార్క్లో మనం సెటిల్ అవ్వచ్చా అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ బెటర్. ఎందుకంటే న్యూయార్క్ సిటీ చూడడానికి బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి బాగుంటుందే కానీ ఎక్స్పెండిచర్ చాలా హై ఉంటుంది అనమాట న్యూయార్క్లో. లైక్ మన పక్క స్టేట్స్ లైక్ టెక్సస్ మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే న్యూయార్క్ అనేది చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. బట్ ఒకవేళ మీరు అనొచ్చు అరే న్యూయార్క్లోనే జాబ్ వస్తే ఐ మీన్ ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది కదరా అని. అదైతే నిజము. న్యూయార్క్లో జాబ్ వస్తే ఇన్కము హెవీగానే ఉంటుంది, ఎక్స్పెండిచర్ హెవీగానే ఉంటుంది. బట్ న్యూయార్క్ అనేది నెవర్ బోరింగ్ సిటీ అని నేను అంటాను. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అది. చూడండి అస్సలు ఒక్క దగ్గరైనా బోర్ కొట్టే ఇలాంటి విజువల్స్ ఉన్నాయా? నాకైతే ఎందుకో ఆ వైట్ బిల్డింగ్ని చూస్తే స్పైడర్ మ్యాన్ వెబ్ ఆఫ్ షాడోస్లో బిల్డింగ్ని చూసినట్టే ఉంది. లైక్ స్పైడర్ మ్యాన్ ఒక బిల్డింగ్ మీద నుంచి దూకుతాడు కదా గేమ్ స్టార్టింగ్లో, నాకైతే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇదిగోండి చూడండి, ఆ పక్కది న్యూజెర్సీ, ఈ పక్కది న్యూయార్క్, మధ్యలో మన లేక్. న్యూయార్క్ అనేది యాక్చువల్లీ బ్రుక్లిన్కి న్యూజెర్సీకి మధ్యలో ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పక్క ఒక లేకు, ఈ పక్క ఒక లేకు, మధ్యలో న్యూయార్క్ అయితే ఉంది. వాటిని కనెక్ట్ చేయడానికి బ్రుక్లిన్ని కనెక్ట్ చేయడానికి ఏమో బ్రుక్లిన్ బ్రిడ్జ్ న్యూజెర్సీని న్యూయార్క్ని కనెక్ట్ చేసేది ఇంకో పెద్ద బ్రిడ్జ్. ఇదిగోండి ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా దూరంగా, ఐ థింక్ ఆ బ్రిడ్జే అనుకుంటా న్యూజెర్సీని న్యూయార్క్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అయితే. జనరలీ న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ని చూస్తే చాలా బాగుంటుంది వ్యూ. ఆ వ్యూ పాయింట్కి ఒక పేరు కూడా ఉంది, ఎక్స్చేంజ్ ప్లేస్ అనేసి, న్యూజెర్సీలో ఉంటుంది అది. అది ఇండియా స్క్వేర్ అని ఒక స్టాప్ దాటాక వస్తుంది. అది నేను డే 4లోనో డే 5లోనో ఐ థింక్ చూపిస్తాను. అది అక్కడికి కూడా వెళ్ళాను. అది డే 4 డే 5 వ్లాగ్లో వస్తుంది. అందుకే మీరు నా పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని ఐ మీన్ ఫాలో కూడా కొడుతూ ఉంటే మీకు అప్డేట్స్ వస్తాయి కదా, అప్డేట్స్లో మీకు ఇంకా కనిపిస్తుంది. నా పేజ్లో వ్లాగ్స్తో పాటు మీకు మంచి విజువల్స్ కనిపిస్తాయి. అంటే మీరు చెప్పాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాల్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు, అంత బాగా తీసా మీకోసమే ఈ విజువల్స్ని అంతా క్యాప్చర్ చేశా. ఇదైతే మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైన అనమాట. యాక్చువల్లీ ఎడ్జ్లో ఎంట్రా అంటే మనల్ని బయటికి పంపిస్తారు కాబట్టి జస్ట్ ఒక గ్లాస్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది వ్యూ. ఎందుకంటే మొత్తం ఇలా ఐరన్ రాడ్స్ అవేమి ఉండవు. బట్ ఎడ్జ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వన్ వరల్డ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఏమో అనదర్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ప్రతిదీ చూడాలి కాబట్టి ఇంక అందుకే నేను ఒకే వ్యూ ఉన్నా సరే 3 వ్యూ పాయింట్స్కి వెళ్ళాను. అక్కడ కనిపిస్తుంది కదా పైన లెఫ్ట్ సైడ్కి, అది మన టోనీ స్టార్క్ బిల్డింగ్. మన అవెంజర్స్లో అట్లా చూపిస్తారు కదా ఐరన్ మ్యాన్ బిల్డింగ్, ఆ బిల్డింగే వాళ్ళు చూపించేది. ఇదిగోండి ఇక్కడైతే చూడండి, ఇది మొత్తం ఆ పక్క న్యూజెర్సీ, ఈ పక్క న్యూయార్క్, మధ్యలో అయితే లేక్. చూడండి అసలు ఆ వ్యూ చూడండి ఎంత ఆసంగా ఉందో. సన్సెట్ అయిపోయింది, ఇంకా రాత్రి అయితే వచ్చేసిందండి. ఈ వ్యూ కూడా అంటే ఈ వ్యూ అయితే లైక్ 180 degrees తీద్దామని చెప్పి తీసాను. మన బ్రుక్లిన్ బ్రిడ్జ్, నార్మల్ బ్రిడ్జెస్, అదిగోండి మన న్యూజెర్సీ న్యూయార్క్ కనెక్ట్ చేసే బ్రిడ్జ్, ఆ పెద్ద బ్రిడ్జే కనెక్ట్ చేస్తుంది న్యూజెర్సీ న్యూయార్క్. నెక్స్ట్ మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ వరల్డ్ సెంటర్, ఇది మన వన్ వరల్డ్. ఆ తర్వాత దూరంగా చూస్తే అదే మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చిన్నగా లైట్ కనిపిస్తుంది కదా అది. ఇది ఇది న్యూజెర్సీ. చూడండి న్యూజెర్సీ సిటీ మొత్తం ఈ పక్క ఉంది. ఇదైతే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టైమ్ స్క్వేర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టైమ్ స్క్వేర్ అయితే చూడండి అసలు నైట్ టైమ్స్ ఎంత హ్యాపెనింగ్గా ఉందో. లైక్ ఆ లైటింగ్స్ కానీ ఆ జనాలు కానీ మొత్తం అదిరిపోయింది అసలు చెప్పాలంటే. వ్యూ చూడండి ఫుల్ రద్దీగా ఉంటుంది ఎప్పుడు పోయినా సరే టైమ్ స్క్వేర్. ఏ టైం లైక్ 12 AM 1 AM అర్ధరాత్రి అయినా సరే ఎప్పుడు హ్యాపెనింగ్ ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంట్రా అంటే మరీ అర్ధరాత్రి 12-11 తర్వాత అయితే తిరగకండి అని అంటాను. ఎందుకంటే రావడానికి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయిపోయింది. ఇదిగోండి మాకు 10 అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ క్యాచ్ చేయాలి. ట్రైన్ క్యాచ్ చేసి ఇంకా నెవార్కి వెళ్ళాలి మా రూమ్కి వెళ్ళాలంటే. సో ఈరోజుకైతే ఇదే మన డే 1 వ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్.